నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. బనకచెర్ల విషయంలో నిన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా అక్కడ దీనికి సంబంధించి బనకచెర్లకు సంబంధించి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు. దీనిపైన హరీష్ రావు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేది ఏంది, అది ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు ఇస్తున్నారు, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, పక్కన ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, నీటిపారుదల శాఖ మంత్రి ఉండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరిద్దరు కలిసి ఇచ్చినప్పుడు అది అందరినీ కూడా పిలవాలి, ఆల్ పార్టీస్ని పిలవాలి, తెలంగాణ ప్రజాప్రతినిధులను పిలిచి మీరు ఒక పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, మీది కాంగ్రెస్ పార్టీది కాదు కదా, అలాంటప్పుడు మీరు గాంధీ భవన్లో పెట్టుకోవాలి, ప్రజాభవన్ అని పెట్టుకున్నారు పేరు, ప్రగతి భవన్ ప్రజాభవన్ అని మార్చినారు కదా, ప్రజాభవన్లో పెట్టుకున్నారు, ఎందుకు మీరు అందరినీ పిలవలేదు? ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ప్రిపేర్ చేసినా లేదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రిపేర్ చేసి పంపించినా నాకు డౌట్ వస్తుంది. చంద్రబాబు నాయుడు ఒక పెద్ద రాక్షసుడు. తెలంగాణకు సంబంధించి అన్ని నీటి ప్రాజెక్టులకు ఆయన అడ్డుకున్నాడు, అన్ని బేసన్లను అడ్డుకున్నాడు, అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డుకున్నాడు, ప్రతిదాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు అని చెప్పేసి హరీష్ రావు ఈరోజు మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా కౌంటర్ ఇచ్చిండు. నేను గోదావరికి సంబంధించి పైన ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్ర మూలాలకు సంబంధించి పైన ప్రజలు తీసుకుంటే కింద ఉన్న దిగువ ప్రజలకు అందించడం జరిగింది. ఎప్పుడు కూడా నేను తెలంగాణ ప్రాజెక్టులకు నేను అడ్డుకోలేదు, నాకు అవసరం కూడా లేదు. అడ్డుకొని ఏం చేస్తాను? నా ఏపీకి న్యాయం ఏది చూస్తాను, కానీ నేను తెలంగాణకు అన్యాయం ఎందుకు చేస్తా, తెలంగాణ ప్రాజెక్టులకి నేను ఎప్పుడు కూడా అడ్డుకోలే అనే విధంగా చంద్రబాబు నాయుడు హుందాతనంగా వ్యవహరించు. కానీ ఇక్కడ హరీష్ రావు మాటలు చూసుకుంటే, హరీష్ రావు నీ బాబు, నీ గురువు, నీ జేజమ్మ చంద్రబాబు నాయుడు అనే విధంగా మాట్లాడటం, ఇక్కడ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నువ్వు బంకచెర్లలో బంకు ముఖ్యమంత్రి అయిపోయినావు, బొంకుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. సో ఇంకేమంటాడు, ఎప్పుడు చూసినా నువ్వు కేసీఆర్ని తిడుతున్నావు, బీఆర్ఎస్ని తిడుతున్నావు, నువ్వు పండుకుండా లేచిన నిద్ర మబ్బులో కూడా రాత్రిపూట కూడా నీకు కేసీఆర్ బీఆర్ఎస్ గుర్తొస్తుంది అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడు. సో ఒక రాజకీయ పార్టీగా నిజంగా తెలంగాణలో అధికారం కోల్పోయినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలంటే ముఖ్యంగా నీటి విషయంలో మనకు ఆంధ్రప్రదేశ్కి గొడవ ఎక్కడుంది? ఎక్కడ లేదు. వాటాలు గీటాలు అన్నీ అయిపోయినాయి, కేవలం గొడవ ఉన్నది వాటర్ దగ్గరే. నీటి విషయంలోనే గొడవలు. నీటి విషయంలో ఎవరిని బదనాం చేయాలి? రేవంత్ రెడ్డిని బదనాం చేయాలంటే ఎవరిని పావుగా వాడాలి? చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బదనామయ్యే అవకాశం ఉంటుంది. ఇది టార్గెటెడ్గా పెట్టుకున్నాడు హరీష్ రావు. హరీష్ రావు కేటీఆర్ ఎంత సెటరికల్గా మాట్లాడతారో, ఎంత ఇరికించే విధంగా వాళ్ళ స్పీచ్లు ఉంటే మనకు తెలుసు. సో చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కానీ ఇదే హరీష్ రావు కానీ, ఇదే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డిని తిట్టేటప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని తిడుతున్నారు. ఎప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టినా చంద్రబాబు నాయుడిని తిడుతున్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా పండుకుండా లేచినా, మెలకువలో లేపినా కూడా చంద్రబాబు అని కలవరిస్తున్నారో ఏందో, ఆ విధంగా చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. సరే, గతంలో మా ప్రభుత్వం ఏం చేసింది, మీ ప్రభుత్వం ఏం చేసింది అది మాట్లాడాలి. కానీ చంద్రబాబు నాయుడిని బూచిగా చూపిస్తే ఓట్లు పడే రోజులు పోయినాయి. ప్రజలు కూడా అన్నీ ఆలోచిస్తున్నారు, ఏ పార్టీ ఏం అభివృద్ధి చేస్తుంది, ఏ ప్రజా సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తుంది అని చూస్తున్నారు. కానీ ఎప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చిన రేవంత్ రెడ్డిని చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడితే, గతంలో మొత్తం తెలంగాణ అనుకున్నారు, తెలంగాణలో కేసీఆర్ కన్నా బిగ్ ఫిగర్ లేరు అనుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా కేసీఆర్కి ఓటు వేయడం జరిగింది. సెటిలర్లు అందరూ బీఆర్ఎస్కి వేసినారు. మొన్న కూడా సెటిలర్లు అందరూ బీఆర్ఎస్కి వేసినారు. కానీ అచ్చమైన స్వచ్ఛమైన పక్కా తెలంగాణ ప్రజలు, మెజారిటీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ ఉన్నాయి, జూబ్లీహిల్స్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏది ఉంటే దానికే సెటిలర్లు ఓట్లేస్తారు. మనం చాలాసార్లు చూసినాం. బై ఎలక్షన్ అయినా లేకపోతే జిహెచ్ఎంసీలో ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్కి అనుకూలంగా ఓట్లు పడతాయి. ఈసారి కనుక సెటిలర్లు బీఆర్ఎస్కి ఎందుకు లేదు, ఈసారి కాంగ్రెస్కి ఇద్దాం. ఎందుకంటే అధికారము ఎవరి ఇంటి సొత్తు కాదు, ఎవరి పార్టీ సొత్తు కాదు, ఒక నాయకుని సొత్తు కాదు. ఒకవేళ ఈసారి తెలంగాణలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్కి వేయకుండా కాంగ్రెస్కి వేస్తే, కొద్దిమంది టీడీపీకి వేస్తే, బీఆర్ఎస్కి వేయడం మానేస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? ఎప్పుడు చూసినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో, నువ్వు పథకాలు ఇస్తానో ఇవ్వలేదు, హామీలు ఏమైనాయి, ఎన్ని ఇచ్చినావు, ఎన్ని ఇవ్వలేదు, అవి డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నావు, అభివృద్ధి ఎట్లా చేస్తున్నావు, నిధులు ఎన్ని చేస్తున్నావు, ఇవన్నీ అడగాలి. కానీ నువ్వు, నీ గురువు, నీ జేజమ్మ చంద్రబాబు, నువ్వు చంద్రబాబు అంటే ప్రజలు కూడా గమనిస్తున్నారే, నువ్వు రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నావు, ఊరికే చంద్రబాబు జూలికి ఎందుకు పోతున్నావు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు ఆయన హుందతనంగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ హరీష్ రావు గారేమో ఎప్పటికప్పుడు తిట్టుకుంటూనే మాట్లాడుతున్నారు. సో ఎప్పుడు అక్కడ మన శత్రువు ఒకవేళ నిజంగా తెలంగాణకు నిజంగా అన్యాయం చేసినా కూడా
మనం ఆయన పేరు తీయొద్దు. ఎందుకంటే పొద్దున్న లేస్తే పేపర్లో మీడియాలో అటు ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండా, తెలంగాణకు పెద్దగా ఉండా. ఇప్పుడు పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు పేపర్లలో టీవీలలో కనబడుతుంది. హరీష్ రావు గారు కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడాలా, లెక్కలు పత్తా తెలుసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గురించి సంభావించి ప్రస్తావించి ఊరిగా మాట్లాడుతుంటే అది అనవసరంగా ప్రజలు కూడా గమనిస్తారు. రాబోయే జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్కి అయితే ఈ విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు బీఆర్ఎస్కి సంబంధించిన మీడియా ఛానల్స్ అన్ని ఆంధ్రోలు అనే విధంగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి చిర్రెత్తుకుపోయి అసలు బీఆర్ఎస్కి మనం ఓటేదురు, ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్తో మాకేం పని అని బీఆర్ఎస్కి ఓటేయడం బంద్ చేస్తే జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ చాలా బాగా నష్టపోతుంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.